కీర్తనల గ్రంథం 44 కీర్తన చదువుకుందాం. 44 కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదకి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకియున్నావు. శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మను వెనుకకు చేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించున్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి ద్వేషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకొని వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులను కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట
నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. గాఢాంధకారం చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వేధింపబడుచున్నాము, మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు? లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచున్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. నా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచించుము. చదవబడిన కీర్తన ప్రభు మనందరి వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి దయచేసి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్ అంటారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈరోజు మరి మనకున్న పరిస్థితిని బట్టి ప్రార్థన ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆదివారం దేవుడు ఏర్పాటు చేసిన దినం. ప్రతిరోజు దేవుందే. కనీసం వారంలో ఒకరోజైనా కంప్లీట్గా దేవుని కొరకు బైబిల్లో రాయబడింది. మీరు చదివితే ఆదికాండం 1వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో మీరు చదివితే 3వ వచనం చూడండి. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఇది ఆశీర్వదించబడి పరిశుద్ధపరచబడిన దినం. యూదుల లెక్క ప్రకారం పాత నిబంధన కాలపు సబ్బాతు దినం శనివారం. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు మనకు యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజును, అనగా ఆదివారాన్ని ఆరాధించుటకు మన కొరకు పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేశాడు. ఇది పరిశుద్ధపరచబడిన ఆశీర్వదించబడిన దినం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండడం మంచిది. ఒకటి, ఇది 2వ ఆదివారం ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం. మీ అందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల నుండి మేము చెప్తున్నాం, వీలైనంత వరకు తప్పనిసరిగా తెల్లని వస్త్రాలు ధరించి రావాలి. బాప్తిసం పొంది రక్షణ పొంది బలిలో చేయబెట్టేవాళ్ళు. పాకం ముదిరే వరకు ఉండకండి, ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. జస్ట్ చిన్నగా లోబడండి, చిన్న చిన్న విషయాలు చేయండి. ఇది పెద్ద సమస్య ఏం కాదు, కష్టమేం కాదు. ఎందుకు చేయాలనే మనసు రానికండి. ఏ బట్టలు అయితే ఏముంది అనకండి. అర్థమవుతుందా?
కొంచెం విధేయత చూపండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. కోరహు కుమారులు రచించిన కీర్తన మనం చదువుకుందాం. ఇందులో ఇశ్రాయేలీయుల దినాలలో, పితరుల దినాల్లో దేవుడు చేసిన కార్యాలు, దేవుడు వారికి ఎలా జయమిచ్చాడు, దేవుడు వారిని ఎలా రక్షించాడు, దేవుడు వారితో ఎలా ఉండి నడిపించాడు అన్నటువంటి సంగతులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూనే ఇప్పుడు వారు పడుతున్న కష్టాలన్నిటినీ ఈ కీర్తనలో మనం చూస్తాం. ఒక వ్యక్తి జయం పొందాలి అంటే, రక్షణ పొందాలి అంటే, అతడు తనకున్న వాటిని బట్టి, తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, తెలివిని బట్టి, బలగాన్ని బట్టి జయం పొందలేడు అన్న విషయాన్ని పితరులు కోరహు కుమారులకు వివరించారు. దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మన తర్వాత తరాలకు వివరించడం. పనికిమాలిన వాటినేమో ఎక్కువ సమయం వివరిస్తాం, కథలు కథలుగా చెప్పుకుంటాం. కానీ దేవుడు చేసిన కార్యాలనేమో చాలా సింపుల్గా మాట్లాడుకుంటాం. గమనించండి, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఎంతో సులువుగా వారికి జయమిచ్చాడు. ఇశ్రాయేలీయులు కష్టపడి విజయం పొందలేదు, యుద్ధం చేసి విజయం పొందలేదు. దేవుని స్తోత్రం. మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు పక్కన కూర్చున్నాం కాబట్టి ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు. నేను మొత్తం కట్టేద్దాం అనుకున్నా, కాకపోతే మీరు ఊపిరాడక అయిపోతారేమోనని కట్టలేదు. కాబట్టి వెళ్ళే వాళ్ళంక వచ్చే వాళ్ళంక చూసి కృప పొందుకోండి. మీరు పొందుకుంటారా? దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. మన దృష్టి అసలు ఎప్పుడు మనుషులను చూడలేదండి. మేము వాళ్ళు బ్యాగులు వేసుకెళ్తున్నారు, ఆ బ్యాగులు కూడా ఎప్పుడు చూడలేదండి. అసలు అన్నట్టుగా చూస్తాం ఎంతో వింతగా. మనం అట్లా అలవాటు అయిపోయింది. మీరే కాదు, ఇక అందరూ అంతే. ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతో కృపతో నడిపించాడు. కోరహు కుమారులు అంటున్నారు, మా బాహువు లేకపోతే మాకున్నటువంటి బలం, ఖడ్గం మాకు జయమివ్వలేదు. ఖడ్గం పట్టుకున్నప్పటికీ ఖడ్గంతో వారు జయం పొందలేదు. ఐగుప్తీయులను ఎలా జయించగలరు చెప్పండి ఇశ్రాయేలీయులు? అసలు ఇశ్రాయేలీయులకి ఏమి చెమట చుక్క కారకుండా ఐగుప్తీయులందరినీ రథములతో సహా, గుర్రములతో సహా, ఐగుప్తు సైన్యం అంతటిని, ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. వీరినేమో పొడి నేలను తీసుకురావడం ఏంటి, వాళ్ళనేమో ముంచేయడం ఏంటి? వాళ్ళకు కూడా కళ్ళు మూసుకుపోయి వాళ్ళు వెళ్తున్నారు కదా మేము కూడా వెళ్ళిపోదామని బయలుదేరారు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో వృత్తాంతం ఉంటుంది. అంత మహా సైన్యాన్ని ఎలా జయించగలరు చెప్పండి అసలు ఇశ్రాయేలీయులు? అప్పటికే వెట్టి చాకరీలు చేసి శరీర బలం అంతా ఉడిగిపోయింది. బలసూరులు ఎవరు లేరు, గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కానీ చాలా తేలిగ్గా, అసలు ఆశ్చర్యం కదా ఆ కార్యాలు చూస్తే.
ఈ మధ్యన పాడుతున్నారు కదా, ఎందుకు కూడా పాడు. యుద్ధములన్నీ తానే చేయగా ఊరక నిలిచుచుడు గొప్ప రక్షణ అని ఈ మధ్యన పాట పాడుతున్నారు. యుద్ధాలన్నీ ఎవరు చేశారంట? ఆయనే చేశాడు. చాలా సులువుగా ఐగుప్తీయులను ఊరికే ముంచేశాడు అంతే. ఒకవేళ యుద్ధమే చేయాల్సి వస్తే వాళ్ళని చంపినా ఇందులో కొద్దిమంది చనిపోవాల్సి వచ్చేది, ఇందులో కొద్దిమంది గాయపడవలసి వచ్చేది, ఇందులో కొద్దిమంది రక్తం చెందించాల్సి వచ్చేది, ఇందులో కొద్దిమంది చెప్పండి భయానకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళవలసి వచ్చేది. ఇదేమీ లేకుండా దేవుడు చెప్పండి ఇశ్రాయేలీయులకు జయం ఇచ్చాడు, రక్షణనిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం లేకపోతే 2వ వచనం కూడా మీరు చదివితే, నీవు నీ భుజ బలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చిందంటే విజయం? వారి బాహువు వారికి విజయము ఇవ్వలేదు. చాలాసార్లు దీవించబడడానికి, విజయం పొందడానికి మనకున్నవేదో అవసరం అనుకుంటాం. ఇది లేకుండా మనం జయం పొందలేం. బలం లేకుండా ఏమి చేయలేం, ధనం లేకుండా ఏమి చేయలేం, చదువు లేకుండా ఏమి చేయలేం, అధికారం లేకుండా ఏమి చేయలేం, హోదా లేకుండా ఏమి చేయలేం. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం, అది లేకుండా ఇది లేకుండా అని. కానీ దేవుని పిల్లలకు ధైర్యం దేవుడే, దేవుని పిల్లలకు విజయమునకు ఆధారం దేవుడే. దేవుని స్తోత్రం. అందుకే అద్భుతమైన మాట 4వ వచనంలో ఉంది, దేవా నీవే నా రాజువు, దేవా నీవే, యు ఆర్ మై కింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవీణ్ గారు అనేవాడు నా రాజు. ఎవరైనా అంటే నన్ను పరిపాలించేది ఆయనే, నేను ఆయన ఏలుబడి క్రింద ఉన్నాను, ఆయన పరిపాలన క్రింద. అంటే ఎవరు చెప్పింది చేస్తాం మనం, ఇక ఎవరు నడవమన్నట్లుగా నడుస్తాం? చెప్పండి చెప్పండి. ఎలా నడుస్తాం అన్నట్టు ఇక ఆయన పరిపాలన క్రింద ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మనము దేవుని ఆధిపత్యంలోనికి రావాలి. మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకం వలె మనం కంగారు పడని అవసరం లేదు. మనము దేనిని నమ్ముకోనవసరం లేదు, దేవుని తప్ప. దేవుని స్తోత్రం. దేవుని మనం నమ్ముకోవాలి, దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని వైపు ఎల్లప్పుడూ చూడాలి. అర్థమవుతుందా? దేవుని వైపు ఎల్లప్పుడూ చూడాలి. ఇదిగో మీరు మీ రాజుగారు నమ్ముకుంటున్నారు, ఆయన మాటలు నమ్ముతున్నారు, మీ దేవుడు ఏం చేయలేడు, మీ వల్ల ఏమీ కాదు అని సిరియా రాజు అయిన బెన్హదదు హిజ్కియా పరిపాలనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీని బెదిరేస్తూ వచ్చాడు. రోజు బెదిరేస్తున్నాడు, మీ వల్ల ఏమీ కాదు, మీ దేవుడి వల్ల అసలేమీ కాదని. హిజ్కియా అన్నాడు, వారికి మాంస సంబంధమైన బాహువే అండ, కానీ మనకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దినవృత్తాంతముల గ్రంథంలో చదవండి ఆ మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం
7వ వచనం, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, అష్షూరు రాజైన సెనహెరీబు, నేను ఇందాక వేరే పేరు చెప్పాను, బెన్హదదు అక్కడ ఉన్నాడు ఎలీషా కాలంలో, అది వేరే. ఓకే, సన్హెరీబుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఉన్న సహాయం అతనికి ఉంది, మనకుండే సహాయం అతనికి ఉన్న సహాయం కంటే మనకే ఎక్కువ సహాయం ఉంది. తెలుసా? అసలు మన పక్షంగా ఉన్నవాడు ఎవరో మనకు అర్థమైతే మనం కలవరపడం. 8వ వచనంలో, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, నమ్మిక, మనం నమ్మడం వేరు, మనతో ఉన్న ప్రజలకు నమ్మిక పుట్టించడం వేరు. అదొక కృప. ఆ తర్వాత మీరు చదివితే, ఒక రాత్రి పూట దేవుని దూత అష్షూరు రాజు దండులోనికి వెళ్ళింది. రాత్రికి రాత్రే మొత్తం అంతా చనిపోయారు. అష్షూరు రాజు సిగ్గు నొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. 21వ వచనంలో, అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. చూసారా? ఎవరు చంపారు? సైన్యాన్నేమో దూత చంపింది, రాజునేమో అతని కొడుకులే చంపారు. అసలు ఇశ్రాయేలీలకు మట్టి అంట్లా, చెప్పండి, చేతులకు మట్టి అంట్లా. మన పక్షంగా యుద్ధాలు జరిగించే దేవుడున్నాడు. దేవుని స్తోత్రం. సమస్య ఏంటంటే, అసలు మనం ఆయన్ని గుర్తించం, ఆయన్ని నమ్మం. అసలు ఆయనకి అవకాశమేమో కాదయ్యా, దేవుడు నువ్వు వాగు నాయన, నేనే చేసుకుంటున్నా యుద్ధం, నువ్వు అసలు ఏమి చేయొద్దు, నా పోరాటం నేనే పోరాడతా. పక్క ఆంటీతో పోరాడాలన్నా నేనే పోరాడతా, ఎదురాంటీతో పోరాడాలన్నా, ఏప్రాలతో పోరాడాలన్నా మాట్లాడలే. మీరు మొత్తం అంతా ఫైటింగ్ అంతా నాదే, నువ్వు అట్ట చూస్తా ఉండు, నీకేమి తెలియదు అని దేవుడిని అక్కడ పెట్టేస్తున్నా. యేసు రక్తమే ఎన్నిటికంతే. దేవుడిని అక్కడ పెట్టేసి, దేవుడు అక్కడ పెట్టేటువంటి అదే నమ్మకుండా అన్ని మన పనులు మనమే చేసుకోవడం, అడుపరికెత్తి ఇటుపరికెత్తి. దానివల్ల నీకేం దొరుకుతుంది? ఎన్నటికీ జయం పొందలేవు. అవమానము, సిగ్గు తప్ప నీకేమీ మిగలదు. అందుకని ఇక్కడ భక్తులు అంటున్నారు, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింప జాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి నమ్మండి. మనకున్న సమస్య ఏంటంటే, దేవుని గురించి మాట్లాడుకుంటాం కానీ సమస్య దగ్గరికి వచ్చేసరికి దేవుని గట్టిగా నమ్మం. ఇక మానవ ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటాం. మానవ ప్రయత్నాలు చేయడం అవసరమా అంటే, దైవజ్ఞానం ప్రకారం, దేవుని నడిపింపు ప్రకారం చేయటం అవసరం. మీరు చదివితే ఎరికో సమయంలో బోరలు అన్నాడు, కొండలు అన్నాడు, అవన్నీ ఏంటి చెప్పండి? అవి దేవుడు చెప్పిన నడిపింపు. అది అవన్నీ చేస్తే కొండలతో బోరలతో జయం వస్తుందా అంటే, కొండలతో ఎవరికి జయం వస్తుంది? కానీ దేవుడు చెప్పాడు కాబట్టి అలా జయమిచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనకున్న వాటితో జయం పొందలేం, కానీ మన పక్షంగా దేవుడున్నాడు. ఆయన సజీవుడు, జయశీలుడు,
జయమిచ్చే దేవుడు, మన పక్షంగా యుద్ధాలు జరిగించే దేవుడు. మనం ఆయన నమ్ముకోవాలి, మనం ఆయన నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మం. అంతా బాగున్నప్పుడు బాగానే నమ్ముతాం, కానీ కొంచెం ఏదైనా ఎదురు తిరిగినప్పుడు మెల్లగా దేవుడు ఉంటే అసలు ఇంత పరిస్థితి ఎలా వస్తుందా అన్నట్టుగా ఆలోచన చేస్తాం, మొదలెడతాం. ప్రియులారా, మనం దేవుణ్ణి నమ్మాలి. యేసు క్రీస్తు సజీవుడు, యేసు క్రీస్తు యుద్ధములు జరిగించేవాడు, యేసు క్రీస్తు జయమిచ్చేవాడు. మరణం మీద జయం పొందిన దేవుడు ఆయన. మనకు మరణంలో సహా జయమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణం పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిచి తోడైయున్నా, నీ కృప సమృద్ధిగా నాపై నిలిచి తోడైయున్నావు. మరణము నన్నేమి, పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా. అసలు మరణమే ఏం చేయలేదంటే ఈ పరిస్థితులు ఏం చేస్తాయి? అప్పుల బాధ తాళలేక, కడుపు నొప్పి తట్టుకోలేక, కోడలన్న మాటలు తట్టుకోలేక, ఓరు నాయనా మరణమే నిన్నేం చేయలేదు. ఇవన్నీ పెద్ద లెక్కలోనివి కాదు. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. స్తోత్రం. యేసును నమ్మినవాడు భయపడన అవసరం లేదు. యేసును నమ్మినవాడు సిగ్గుపడనివాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్యలు ఏంటంటే మన విశ్వాసం. చెప్పండి, ఎంత? మన విశ్వాసం ఎంత? దేవుని నమ్మే విషయంలో మనం లోటు చేస్తున్నాం తప్ప దేవుడు కార్యాలు చేసే విషయంలో లోటు చేయట్లా. నిజముగా మనం దేవుని నమ్మితే నిశ్చయంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింప జాలదు. కత్తి ఉందా? ఉంది. విల్లుందా? బాణాలేసే విల్లు, బో ఉంది. కానీ అవి ఏం చేస్తాయి? అవి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నీకు సహాయం చేయుటకు సదాకాలం నీతో ఉండే దేవుడై ఉన్నాడు. మనం ఆయన నమ్ముకోవాలి. ఆమె ప్రభు నమ్ముకోండి. ఇంకా నమ్మకుండా ఉండకండి. అటు కొంచెం ఇటు కొంచెం అన్నట్టుగా ఉండకండి. సంపూర్ణంగా ప్రభుపై ఆధారపడండి. ఆయన మీ తల ఎత్తువాడై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నిలబెట్టువాడై ఉన్నాడు. ఆయన మీ కన్నీటిని తుడుస్తాడు. శత్రువుల ఎదుట సిగ్గుపరచడు, కానీ మీ ఎదుట శత్రువులే సిగ్గుపడేట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచండి. దేవుని వైపు చూడండి. ప్రతి సమయంలో దేవుని వైపు చూడండి. ప్రభు ఎంతైనా. మొన్న శుక్రవారం నేను ఒక చోటుకి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. తలగడ దేవి ఒక తల్లిగారి జ్ఞాపకార్థ కూటం అయితే ఆ కుమార్తె, ముగ్గురు కుమార్తెలు, ఆమెకు ఒక కుమార్తె రక్షణ పొందింది. ఆమె తల్లి అనగా చనిపోయిన ఆవిడ బలహీన సమయంలో ఉన్నప్పుడు అసలు నిజంగా ఆమె ఎలా దేవుని మీద ఆధారపడుతుందో, అసలు నిజంగా దేవుని మీద నమ్ముతుందో లేదో చెక్ చేద్దాం అనిపించిందంట. అందుకని వీళ్ళు అడిగిందంట. ఆమె సాక్ష్యం చెప్పిందన్నా, భోగాది ఏదో ఆదిలక్ష్మి ఏదో పేరు, ఆమె చనిపోయిన ఆమె పేరు, కుమార్తె పేరు అరుణ. అమ్మా, ఏం దేవుడు, ఏం రక్షణ అమ్మా, ఏంటో దేవుడు దేవుడు అంటే తిరిగావు, ఇప్పుడేమో అయిపోయింది నీ బ్రతుకు, మంచం మీద ఉన్నావు,
నాన్నేమో చనిపోయాడు, మేమో ఎక్కడెక్కడో ఉంటున్నాం, కనీసం చూసే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు అని అంటుందంట. అంటే ఏంటి, అసలు ఈమె నిజంగా దేవుని నమ్ముకుందా? దేవుడి గురించి ఎంతవరకు అవగాహన ఉంది? ఏమనుకుంటుంది ఈ సమయంలో ఆమె దేవుని గురించి అని ఆలోచించడం కోసం ప్రశ్నించుతుందంట. ఏం ఆశం చెప్తుందా అని. ఆమె అందంట, అమ్మా తప్పు అలా మాట్లాడు, మాకు మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. అసలు ఆ రెండు మాటలండి, ఆ రోజు వర్తమానం చెప్పడానికి నాకు ఆధారం బూస్టింగ్ వచ్చింది అంతే. గంట వర్తమానం ఇచ్చాను, దేవుడు నాకు బలం ఇచ్చాడు అనిపించింది. దేవుని గురించి మనకి ఏం అర్థం అవుతుంది? ఎన్నడూ జీవితంలో మాట్లాడ మాకు దేవుని గురించి తక్కువగా. ఆయన గొప్ప దేవుడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎవరు అడ్డం పడినా కానీ నా కార్యక్రమం మాత్రం దైవికంగా జరిగించు నువ్వు అని చెప్పిందంట. అందరిని పోగు చేసిన అట్లా మొత్తం సమాధి కార్యక్రమం అట్లాగే జరిగించింది. జ్ఞాపకార్థ కూడా పెట్టింది. ఆ కుటుంబంలో ఒకే రోజు 3 తలకాయలు నరికారంట. అంత పవర్ఫుల్ ఫ్యామిలీలే భోగాది వాళ్ళు అంట. ఆ వాక్యం చెప్పడానికి పిలిచిన అన్నారు, చాలా భయంకరులు సార్, మీరైతే కొంచెం సువార్త చెప్తారని. ఆయన కూడా మాస్టర్గా చేస్తూ సేవ చేస్తున్నారు, ఇంగ్లీష్ మాస్టర్. కోరితే వెళ్ళాం. నా మట్టుకైతే తృప్తి కలిగింది. కొంచెం కష్టమే కానీ మన వాళ్ళందరూ ఆ రాత్రి పనిచేశారు. ఇక్కడ ఉపవాసుకోవటం, నాకు స్కూల్లో ఒత్తిడి అయినా కానీ వచ్చేటప్పుడు నా హృదయాన్ని దేవుడు నింపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని గురించి మీరేమనుకుంటున్నారు? అసలు దేవుని గురించి మీకున్న అవగాహన ఏంటి? ఏదో లేండి, అప్పుడు అట్ట చేసాం, ఇప్పుడు అట్ట చేసుకుపోతున్నాం, ఏదో రకంగా పోవాలిగా, ఎలమార్చుకోవాలిగా తనువు అనుకున్నారా? ఆమె గురించి ఇంకో మాట చెప్పింది కుమార్తె. ఆ తలగడదేవి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి పేరు, ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు ఎత్తి ప్రార్థన చేసేదంట. నిజంగా రక్షణ పొందిన వ్యక్తి మౌనంగా ఉండలేడు. ఇతరుల రక్షణ కొరకు ఆరాటపడతాడు, చేయగలిగినంత పని చేస్తాడు. వాళ్ళ కోరిక ఏంటంటే, మా అమ్మ జ్ఞాపకార్థ కూటం పెట్టి 4 మాటలు, దేవుని మాటలు వినిపిస్తే మా బంధువులకి ఉంటుంది, ఆరాటం ఉంటుంది లోపల. రక్షణ పొందినవాడికి, పొందినవాడికి ఏముంటుంది? నిజముగా రక్షణ అనుభవం ఎరిగిన వాడైతే అలా ఉంటాడు. అందుకే ఇక్కడ కోరా కుమారులు అంటున్నారు, నేను నా వింటిని నమ్ముకోను, నా కత్తి నన్ను రక్షించదు. చాలాసార్లు మనం అనుకుంటాం, మా అబ్బాయి అండి బాగా చదువుతాడు, అసలు క్రమశిక్షణ కలిగినాడు, మా అమ్మాయి అండి అసలు ఇతరులు ఊస్తీదు, చాలా నిబ్బరంగా ధైర్యంగా నిలకడగా ఉంటుందండి, ఎవరి జోలికి పోదు, కాబట్టి ఖచ్చితంగా మా అబ్బాయి గొప్పడవుతాడు, మా అమ్మాయి గొప్పదవుతుంది అనుకుంటాం. పురుగు ఏ క్షణాల్లో పుట్టచ్చు, ఎంతసేపు పట్టాలి పుట్టాకి? అందుకనే మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడాలి. కుటుంబాలు కట్టబడాలన్నా, బిడ్డల జీవితాలు బాగుపడాలన్నా, పరిచర్యలో మనం రోజు రోజుకి ఎదగాలన్నా, దేవుడిచ్చే జయాన్ని మనం అనుభవించాలన్నా, చెప్పండి, మనలను మనం నమ్ముకుంటే జరగదు. అర్థమవుతుందా? మనం ప్రభువుని నమ్మాలి. దేవుని స్తోత్రం. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం, నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ సరిచేయును.
కృప చూపువా, నీ పిల్లలకు కృప చూపువా, కృప చూపువా, నీ పిల్లలకు కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మాను, నీవు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని నమ్మడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు మీలో విశ్వాసం వృద్ధి పొందించుట నిమిత్తమై అనేక శ్రమల గుండా మిమ్మల్ని తీసుకెళ్తాడు. రకరకాల పరిస్థితులు, కొన్నిసార్లు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అయినప్పటికీ మనం ప్రభు మీద ఆనుకుంటే, ప్రభు వైపు చూడగలిగితే, ప్రభు మీద ఆధారపడగలిగితే ప్రభు మనకు జీవమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాలి నిన్ను ముంచలేదు, నీరు నిన్ను ముంచలేదు, అగ్ని నిన్ను కాల్చలేదు, ఏది నిన్నేమి చేయలేదు. నీ భక్తిహీనత, నీ అవిశ్వాసం, నీ అపనమ్మకత్వమే నిన్ను పాడు చేస్తుంది తప్ప ఏదో నిన్ను నాశనం చేస్తుంది అనుకోమా. ప్రియులారా, ప్రభు వైపు చూడండి. ఎలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో మీరున్నారా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరున్నా ప్రభు వైపు చూడండి. ప్రభువు నమ్ముకున్నాను, ప్రభు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మదగినవాడు. మా నాన్న చెప్పేవాళ్ళు సాక్ష్యం ఒకటి. కాజిరెడ్డి పాష గారి అన్నయ్య ఒక ఆయన ఉండేవారు, ఓర్సిల్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళారు పొలం సమస్య గురించి తీర్చడమని. మా నాన్నగారి పొలం ఒక సమస్య ఉంది, ఆ సమస్య కుదర్చమని వెళ్తే, రేపు వచ్చే కుదిర్చేది ఏదో సెట్ చేసేస్తూనే అన్నాడు. ఆ రాత్రి చనిపోయాడు ఇక. ఆ రాత్రి రేపు వచ్చేది తీరుస్తున్నాడు కానీ రేపు దాకా లేడు ఆయన. ఆ రాత్రి చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. చాలాసార్లు మనం అనుకుంటాం మనుషుల వలన సమస్యలు పరిష్కరించబడతాయని, మనుషులు మనకు సహాయం చేస్తారని. మంచిదే, మనుషులు సహాయం చేస్తే సంతోషమే, కానీ అన్నిసార్లు సహాయం దొరకదు, వాళ్ళు కూడా మనుషులే కాబట్టి. కానీ నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ దుఃఖ సమయంలో, నీ కష్ట సమయంలో, నీ వ్యాధి సమయంలో, నీ బలహీన సమయంలో, నీ ఒంటరితనంలో, నీకున్నటువంటి నిరాశలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో భక్తి చేసుకుంటున్నామండి, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం అన్నట్లుగా కాదు, కానీ నిజంగా ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోండి. భక్తిని పోగు చేసుకోండి, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోండి. రోజు రోజుకి దేవునికి సమీపంగా రండి. ప్రభు మీ జీవితాల్లో ఎలా కార్యాలు చేస్తాడో ఎన్నో సాక్ష్యాలు చెప్పేటువంటి సజీవ సాక్షిగా మిమ్మల్ని నిలబెడతాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నమ్ముకొందుము గాక. ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్.